హే గైస్! వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ బై ద వే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ లావణ్య ముఖేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్‌లో మీ తెలుగు అమ్మాయి. అండ్ ఇంకా ఇప్పుడు ఈ వీడియో అయితే హౌస్ హంట్ వీడియో. యాక్చువల్లీ మేము హౌస్ హంట్ ఎందుకు స్టార్ట్ చేసామంటే ముఖేష్ పాత కంపెనీకి ఇప్పుడుంటున్న ఇంటికి కొంచెం దగ్గర. లైక్ 25 మినిట్సే. కానీ న్యూ కంపెనీ చేంజ్ అయ్యాడు కదా! అది 45 మినిట్స్ అనమాట. సమ్‌టైమ్స్ ట్రాఫిక్ ఉంటే 1 అవర్ అది కూడా వన్ సైడే. సో, వీ థాట్ లైక్ దగ్గరలో ఉన్న ఆఫీస్‌కి దగ్గరలో ఉన్న ఏరియాకి మూవ్ అవుదామని చెప్పి. కానీ దానికన్నా బిఫోర్ ఒకసారి ఇక్కడ న్యూ హౌస్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఒక ఇల్లు తీసుకుంటే ఎంత పడుతుందని చెప్పి. సో, ఆ అవేర్‌నెస్ కోసం అయితే అజీజీ కన్సల్టెన్సీకి బిజినెస్ పేలో ఉంది ఇది. అక్కడికైతే వెళ్ళాము. క్యాబిన్‌లో చూస్తే ముఖేష్ అక్కడ అదే డిస్కషన్. యాక్చువల్లీ మనం కూడా అక్కడే ఉండాల్సింది. బట్ మేడం సపోర్ట్ చేయలేదు. ఇంకా బయటికి రాగానే ఇక్కడున్న ఈ హౌసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం, అక్కడున్న కార్ స్ప్రే అసలు ఎక్స్‌ప్లోరింగ్ కన్నా వాటిని ఎలా తీద్దాం ఆ గ్లాస్ డోర్ నుంచి అని ఎక్కువైపోయింది. బట్ తీసేసింది తెలుసా 2 కార్స్. సో, అలా ఆమె అంతే అజీజీ కన్సల్టెన్సీని ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే మీన్‌వైల్ ముఖేష్ అంతా మాట్లాడి బయటకొచ్చేసరికి తన ఫేస్‌లో ఒక సర్కాజమైన ఒక స్మైల్ వచ్చేది. ఏంటంటే అది 600, 700 ఉన్న ఒక స్క్వేర్ ఫీట్ హౌస్. అది కూడా 1 బీహెచ్‌కే. అది కూడా ఎక్కడో ఊరు చివర ఉంటది. అది ఒక కమ్యూనిటీ ఏరియా అని చెప్తున్నాడు. దానికి 1,000,000 అంట. ఇప్పుడు మేముంటున్న స్క్వేర్ ఫీట్ 900, 950 ఉంటుంది అరౌండ్. అది మాకు చాలా చిన్నగా అనిపిస్తుంది. అలాంటిది సొంత ఇల్లు 600, 700 స్క్వేర్ ఫీట్ ఎవడైనా తీసుకుంటాడా? అది కూడా అంత ఊరి చివర అది 1,000,000 పెట్టి. మాకైతే అంత వర్త్ కాదనిపించింది. ఇంక నీకు నీ ఇంటికి గుడ్ బై చెప్పేసి ఇంక బయటకైతే వచ్చేసినాం అక్కడి నుంచి. ఇంక ఎప్పుడైతే ఆ కన్సల్టెన్సీలో ఆ రేటు, ఆ స్క్వేర్ ఫీట్ విన్నాక మాకనిపించిందేంటంటే, ఇప్పుడప్పుడే వద్దబ్బా మనకి కొత్త ఇల్లు, సొంత ఇల్లు. కొంచెం టైం తీసుకొనైనా మంచిది, కొంచెం పెద్దది, కొంచెం బిగ్ స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక హౌస్, ఒక విల్లా టైప్ ఏదైనా తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి, ఇప్పటికైతే సొంత ఇల్లుని పక్కన పెట్టి రెంటెడ్ హౌస్ అయితే చూద్దామని చెప్పి, అట్లా అయితే మనం హౌస్ హంట్ అయితే ఇంకా స్టార్ట్ చేసినాము. వేట స్టార్ట్ చేసిండే లిటరల్లీ చెప్పాలంటే. ముఖేష్‌ది అట్లనే ఉంటది. యాక్చువల్లీ అయితే ఇది మనం స్టార్ట్ చేసింది డిసెంబర్ లాస్ట్ వీక్‌లో. నవంబర్ పున్ను బర్త్‌డే అయిపోయి డిసెంబర్‌లో కొన్ని హాలిడేస్ వస్తాయన్నమాట. అవి ఎంజాయ్ చేసి వెకేషన్స్ ఎళ్లి ఇదంతా అయిపోయినాక అప్పుడు అసలు హౌస్ హంట్ స్టార్ట్ చేసుండే. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దిస్ ఈజ్ డిస్కవరీ గార్డెన్స్. ఇది కూడా ముఖేష్ వాళ్ళ ఆఫీస్‌కి దగ్గరే. కానీ మాకైతే అస్సలు ఆప్షన్‌లో లేదు. బికాజ్ ఐ డోంట్ నో, ఐ లిటరల్లీ డోంట్ లైక్ దట్ ఏరియా. అంటే కాక్రోచెస్ మెయిన్ థింగ్, ఇరిటేటింగ్ కాక్రోచెస్. మేబీ అన్ని బిల్డింగ్స్‌లో ఉంటాయో లేదో తెలీదు గానీ అక్కడ అంటేనే కాక్రోచెస్ అనమాట. కానీ చాలా గ్రీన్‌గా ఉంటుంది. అంటే పేరెంట్స్‌కి ద బెస్ట్ అంటే బెస్ట్ ఏరియా అని కూడా చెప్పొచ్చనమాట. బట్ స్టిల్ ఐ డోంట్ నో, అక్కడ అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ అండ్ పార్కింగ్ కూడా బయటుంటుంది అని చెప్పి చాలా టాక్స్ ఉన్నాయి. సో, అందుకే నాకెందుకో అంటే ఇష్టం లేదు. బట్ లోయెస్ట్ ప్రయారిటీ కిందైతే పెట్టుకున్నాము. అండ్ ఇంక అక్కడి నుంచి మనం వెళ్తుంది ఫుజేరా లేదు ఫుర్జాన్ అనమాట. ఈ 2 నేమ్స్‌కి నేను చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతా. ఫుర్జాన్ ఎళ్తున్నాము. ఇది కూడా అజీజీ కన్సల్టెన్సీయే. బట్ ఇది అపార్ట్మెంట్స్ అనమాట. సో, ఇది మాకు సమ్ బ్రోకర్ త్రూ మాకిక్కడ తెలిసింది. సో, అక్కడికైతే మనం ఇప్పుడు చూడ్డానికి అక్కడికే వెళ్తున్నాము. బాల్కనీ కూడా పెద్దదే. సో, ఇదే మనం ఫస్ట్ చూసిన ఒక అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్ ఇది. యాక్చువల్లీ నాకైతే బెడ్‌రూమ్ ఓకే. అండ్ బాల్కనీ కూడా పెద్దగానే ఉంది. బాత్రూమ్ కూడా ఓకే. బట్ ఆ టబ్బే నాకిష్టముండదు. ఎందుకంటే క్లీనింగ్ చేయడమే ఒక పెద్ద టాస్క్. అండ్ గ్లాస్ డోర్స్ అంతా బానే ఉంది. ఓకే. నాట్ బ్యాడ్ అనమాట. బెడ్‌రూమ్ అయితే ఒక బెడ్ ఏసుకోవడానికి బాగానే స్పేషియస్‌గా ఉంది. అండ్ బాల్కనీస్ ఇక్కడ మాకైతే ఒకటే ఇచ్చినాడు గానీ, అక్కడ ఆల్‌మోస్ట్ 3 ఓ 4 ఇచ్చినాడు. ఐ యామ్ ఓకే ఫర్ దట్. బట్ హాల్ మాత్రం
చాలా చాలా చిన్నది. చాలా కష్టం పిల్లలతోటి. అండ్ ఇంకా కిచెన్ అయితే మరీ దారుణంగా ఉంది. ఇంతే చిన్న చిటికి. ఆఫ్‌కోర్స్ మా కిచెన్ కూడా చిన్నదేలెండి. బట్ ఇదైతే నాకెందుకో ఇది నచ్చలేదు. 44 అంటే 44,000 అంట పర్ మంత్. అంటే రూపీస్‌లో ఇది నాట్ దిరమ్స్. 44,000 రూపీస్. సో, వి ఫీల్ ఇట్స్ నాట్ దట్ మచ్ వర్త్ ఏమో అనిపిచ్చింది. కానీ 44 చాలా ఎక్కువ దీనికి కదా! నీకు అనిపించట్లే? యాక్చువల్లీ అయితే హౌస్ బాగానే ఉంది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మేముంటున్న ఇల్లు, మా రెంటు ఇక్కడ కంపేర్ చేసుకుంటే నాకిది చాలా ఎక్కువ అనిపించింది. సో, ఇంత చిన్న ఇంటికి అంత ఎందుకు అని చెప్పి సో, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక హౌస్ చూడడానికెళ్ళాం. కిచెన్ చిన్నదే. రూమ్ అంతా చిన్నది. ఓన్లీ గార్డెన్. వదిలేసేయండి నన్ను దిగుతాడంట. వావ్! గార్డెన్ మాత్రం సూపర్ ఉంది. హ్యాపీ ఈవినింగ్ టైం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ రూమ్స్ చాలా చిన్నవి. బా చల్లగా గాలేస్తుంది. ఓకే చెప్పు ఫోటో తీయొచ్చు కదా మాకు భలే ఉంది ఇక్కడ. నైస్ ప్లేస్. సో, ఇప్పుడు మనం ముందు చూసాం కదా! బాల్కనీ ఉన్నది. అదైతే 45,000 అండ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇదైతే 43,000 అంట. సో, ఇది కూడా బానే అనిపించింది. బాల్కనీ చిన్నది అండ్ కిచెన్ కూడా పెద్దగానే ఉంది. హాల్ అయితే ఓకే. ఓకే. అండ్ బెడ్‌రూమ్ గూడా ఓకే. ఓకే అనమాట. కానీ మేము ఇప్పటిదాకా చూసిన ఈ 3 హౌసెస్‌లో ఆ బాల్కనీది కొంచెం బాగా అనిపించింది. బికాజ్ కొంచెం బావుంది కదా! పున్ను ఆడుకోవడానికి, ఎవరైనా వస్తే కూర్చోడానికి, ఏమైనా పార్టీస్, సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకోవడానికి బావుంది. అండ్ విండ్ అయితే సూపర్ ఉంది. అండ్ దట్ ఇది ఆల్మోస్ట్ ఔట్‌స్కర్ట్స్ కదా! అంటే సిటీకి ఔట్‌స్కర్ట్స్ కదా! ఇంకా ఇప్పుడే డెవలప్ అవుతుంది ఆ ఏరియా అంతా. సో, కొంచెం విండ్ కూడా ఫ్రెష్ విండ్ వస్తుంది. బీచ్‌కి దగ్గరలో ఉండడం వల్ల చాలా అంటే చాలా చల్లగా అనిపించింది. ఎందుకంటే అది మనం వెళ్ళింది అంటే డిసెంబర్ అంటే ఇక్కడ వింటర్ సీజన్ కదా! సో, అందుకే కూల్‌గా ఉంది గానీ బాల్కనీ మనం అనుకుంటామే గానీ దుబాయ్‌లో యూజ్ చేయడం అవ్వదబ్బా! సాండ్ స్ట్రోమ్‌లు ఫుల్ సాండ్ వచ్చేస్తూ ఉంటది. సో, కానీ అదొక ఆప్షన్ కిందయితే పెట్టుకున్నాం ఆ బాల్కనీది. అండ్ ఇంకా ఇక్కడ జిమ్ ఉంది, ప్లే ఏరియా ఉంది. అన్నీ బానే ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో మెట్రో గూడా ఉంది. అందుకే ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ చాలా చాలా కాస్ట్‌లీ. ఆల్మోస్ట్ మేము లాస్ట్ ఇయర్ చూసినాం కాబట్టి ఇవి. సో, 40 ప్లస్ అనమాట. ఎక్కడ చూసినా ఈ ఫుర్జాని ఏరియాస్ అన్నీ 40 ప్లస్ ఉంటాయి. ఏది 40 కిందకి లేదు. 1,000,000,000,000,000,000,000,000 jillion, dillion, cotillion times later. సన్‌సెట్ అవుతుందా? సన్‌సెట్ పున్ను ఏమని కలర్ షేడ్స్ చేంజ్ అవుతున్నాయి. ఎక్కడికి? దుబాయ్ ఇన్వెస్ట్‌మెంట్ పార్క్ కదా! సో, వీఆర్ గోయింగ్ టు దుబాయ్ ఇన్వెస్ట్‌మెంట్ పార్క్. లాస్ట్ టైమ్ వెళ్ళాం కదా! డబ్జీలో చూసినాం ఏదో. అబ్బా! సన్ ఎంత బాగుందో కదా! సన్సెట్ అవుతుంది. చాలా అంటే చాలా చాలా చలిగా ఉంది. అది ముగ్గురం స్వెటర్స్ వేసుకుంటే నేనైతే ఇంక ఇప్పుడే హెయిర్ వాష్ కూడా చేసొచ్చు. ఎట్లా నేను నిద్రపోయి. హలో మేడం. మన ముగ్గురం లైక్ స్వెటర్స్ ట్రాక్స్. చాలా పెద్ద మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఇంక ఎక్స్ట్రా కొనుక్కోను.
కిచెన్ లైటే. చాలా పెద్దది. ఎన్ని కబోర్డ్స్ ఉన్నాయో అసలు. మేబీ మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చేమో. ఇది ఏంటిది? ఓకే, ఇది ఫ్రిడ్జ్ కూడా ఇచ్చేసాడా? ఇంకో ఫ్రిడ్జ్ అయితే ఓ మై గుడ్నెస్. ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయావా నువ్వు? వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు చూడు, మనం కొని పని లేదు ఇంకా, అంటే ఎగ్జిస్టింగ్ అమ్మిపడాడు. అండ్ లిటరల్లీ హౌస్కి అయితే ముఖేష్ ఫిక్స్ అయిపోయాడు. వినుంటే అది అమ్మేయాలి ఇది అమ్మేయాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ అయితే చాలా బాగుంది హౌస్. అంతే అన్నీ బాగున్నాయి. జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ప్లే ఏరియా ఉంది, అండ్ స్పేషియస్గా ఉంది. అంతా బాగానే ఉంది. కానీ ఒకటే చాలా ఇంపార్టెంట్ థింగ్ లేదనమాట అక్కడ. బాల్కనీ లేదు. బాల్కనీ లేకపోతే చాలా కష్టం. బట్టలు ఎక్కడ వేసుకుంటాం చెప్పండి. కానీ ఇల్లు అయితే చాలా బాగుంది. ఇంకేమైనా ఉన్నాయా ఫ్లాట్స్ అని చెక్ చేసిన, బాల్కనీ ఉన్నది కానీ ఏవి ఎంటీ లేదంట, అన్నీ ఫుల్ అయిపోయినాయి. అది ఒక్కటే ఉందని చెప్పారు. సో బాల్కనీ లేకపోతే చాలా కష్టం అని చెప్పి అనుకుంటే ఇంకా వేరే బిల్డింగ్స్ కూడా చెక్ చేసినాము. అన్నీ ఇలాగే ఉంటాయేమో, ఇన్వెస్ట్మెంట్ పార్క్లో చాలా స్పేషియస్ ఉంటాయేమో అని చూసాం. కానీ ఇంకా అక్కడ బిల్డింగ్లో అసలు ఫస్ట్ థింగ్ అక్కడ లైట్ ఒకటి లేదు. ఎందుకంటే అంటే పవర్ తీసేస్తారనమాట. సో ఇంకా మేము టార్చ్ లైట్ వేసుకుని అవన్నీ అలా చూసినాకైతే ఈ ఇల్లు నిజంగా భూత్ బంగ్లాలా అనిపించింది. అలా అన్ని హౌసెస్ చూసినాము. అన్ని డిసప్పాయింట్మెంటే. అందుకే వీడియో అయితే షూట్ చేయాలి, అస్సలు నచ్చలేదనమాట నాకు. ఇంకొకే ఒకటి, అదొక్కటే నచ్చింది అంతే. అదే ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఫ్రమ్ దిస్ బిల్డింగ్ అనమాట, లహేజ్ అనుకుంటా. సో ఈ బిల్డింగ్లోనే మనకు ఆ ఇల్లు నచ్చింది. బట్ అయితే బాల్కనీ లేదు. ఇంకో ఆప్షన్ లేక సర్లే బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని హౌసెస్ అయితే చూసాము. అందులో ఒకటి ఫైనల్ చేసాము. అదేంటో అన్నది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. సో టు బీ కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.